ఆమె. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే దేవుని యందు భద్రత. దేవునిలో ఉండేటువంటి భద్రత. దీనికి సంబంధించినటువంటి దావీదు రాసినటువంటి 4వ కీర్తన అంతటినీ కూడా మనం ఈరోజు ధ్యానిద్దామండి. భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి 4వ కీర్తన అంతా కూడా ఈ అంశం గురించి మనం ఈరోజు ధ్యానిద్దామండి. నేను చదువుతానండి. 4వ కీర్తన దావీదు గారి చేత వ్రాయబడింది. నా నీతికి ఆధారమైనటువంటి దేవా అని మొదటగా దావీదు తన విన్నపాన్ని దేవుడికి తెలియజేస్తున్నాడు. దావీదు ఎంత చక్కగా ఈ విన్నపాన్ని ప్రారంభించాడో చూడండి. నా నీతికి ఆధారమైనటువంటి దేవా అంటే ప్రతి మనిషికి కూడా నీతికి ఆధారమైన వారు ఎవరు? ఇలా ప్రార్థించడం మొదలెడతామండి మనం. ఎప్పుడన్నా ఇలా ప్రార్థించడం ఎంత గొప్ప మాట చూడండి. నాకు నీతి ఏదైనా ఉంది అంటే ఆ నీతికి బేసు నువ్వే, ఆధారము నీవే. అంటే సమస్త మానవాళికి నీతికి ఆధారం ఎవరు? దేవుడే నీతికి ఆధారం. ఏ మానవుణ్ణి కూడా మనం నీతికి ఆధారముగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోలేము. ఎందుకు తీసుకోలేమంటే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట చెప్తున్నాడు. అపోస్తుడైన పౌలు రాసిన 10వ వచనం, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. అదిగో చాలండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. మరి మానవుల్లో నీతిమంతుడు లేనప్పుడు మరి మానవుల్ని నీతికి ఆధారముగా ఎవరు తీసుకుంటారు? ఎవరైనా తీసుకోగలమా? ఎవరైనా తీసుకోగలమండి? తీసుకోలేం. మానవుల్లో నీతిమంతుడు లేనప్పుడు నీతికి ఆధారము ఫలానా వ్యక్తి అని మనం చెప్పగలమా? అబ్రహాము దేవుడిని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము నీతి కూడా ప్రమాణం ఏమిటి? దేవుడే. అందుకే చూడండి దావీదు ఎంత గొప్ప సంబోధన చూడండి. విన్నవించుకునేటప్పుడు నా నీతికి ఆధారమైనటువంటి దేవా. ఆయన నీతి ఎంత గొప్ప నీతి అంటే ప్రభునందు ప్రియులరా, మనం ఎవ్వరు కూడా స్వహతాగా నీతిమంతులము కా నేరము కూడా. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది చదివాం కాబట్టి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి కృపను లేకపోతే మహిమను పొందలేకపోతున్నాము. మరి మనల్ని నీతిమంతులుగా చేయడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కొరకు పంపించడానికి వెనుదిరిగాడా? వెనుదిరగలేదు. ఈ పనిని బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనకి అర్థమవుతుంది. మరి ఆ దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడంటే మనకి నీతిని ఆపాదించడానికి. ఎందుకు వచ్చాడండి? నీతిని ఆపాదించడానికి వచ్చాడు. అంటే మనది సొంతంగా నీతి ఏ మనుషుల్లో కూడా లేదు. మన నీతి ఎటువంటిదంటే ఆపాదించబడినటువంటి నీతి, అంటు కట్టబడినటువంటి నీతి. ఒక మొక్కకి మరొక మొక్కకి అంటు ఎందుకు కడతారు? ఒక మొక్కలో ఉన్నటువంటి లక్షణాలు మరో మొక్కలోకి రావాలని అంటు కడతారు. అలాగా సమస్త మానవాళిని అంటు కట్టడానికి ఎవరి యందు? క్రీస్తునందు అంటు కట్టడానికి దేవుడు క్రీస్తుని ఈ లోకానికి నరావతారిగా పంపారు. అంటే ఆయనతో మనం అంటు కట్టబడితే, లేకపోతే ఆయనతో మనం జతపరచబడితే, లేకపోతే ఆయనతో మనం సహవాసము కలిగి ఉంటే ఆయన నీతి ఏమవుతుంది? మనకి
ఏమవుతుందండి? ఆపాదించబడుతుంది. ఎప్పుడైతే ఆయనతో జత కడతామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో, ఎప్పుడైతే ఆయనతో అంటు కడతామో, అప్పుడు ఆయన రక్తంలో మనం కడగబడిన వారమవుతాము. ఆయన రక్తంలో కడగబడినటువంటి మనకు నీతి ఆపాదించబడుతుంది. చూడండి ఎంత గొప్ప ప్రార్థన. నీతికి ఆధారమైనటువంటి దేవా. మనం ఏం ఫీల్ అయిపోతాం? నేను అంత నీతిమంతుడిని, నేను ఇంత నీతి మంతుడిని, నా యందే నీతి ఉంది, ఇంకెవ్వరి నీతి లేదు అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాము. కానీ దేవుడు ఉద్దేశాలు నెరవేర్చినటువంటి దావీదు సైతం తను తాను నీతిమంతుడిగా కనపరుచుకోవటలేదు. నా నీతికి ఆధారమైనటువంటి దేవా, నువ్వే నాకు నీతిని ఆపాదించావు, నువ్వు లేకపోతే నా యందు నీతి అనేదే లేదు అని చెప్తున్నాడు. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా యందు అదిగో నా యందు భయభక్తులు గలవారగు, అయితే నా నామమందు అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, అదిగోండి ఎవరికి నీతి సూర్యుడు ఉదయిస్తాడంట, ఎవరిను ఆయన అంటుకొట్టించుకుంటాడంట, ఎవరిని ఆయన సహవాసం చేయనిస్తాడంట, ఆయన నామమందు భయభక్తులు ఎవరైతే నిలుపుతారో మీకు నీతి సూర్యుడు ఉదయించును. మనలో ఉన్నదంతా కూడా అవినీతే, మనలో ఉన్నదంతా కూడా అధర్మమే, మనలో ఉన్నదంతా కూడా పాపమే. ఎప్పుడైతే ఆ నీతి సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంట? అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేస్తుందంట. కనుక మీరు చాలండి. ఎప్పుడైతే మనలో నీతి సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడే ఆయన రెక్కలు మనకి ఏం కలుగు చేస్తాయంట? ఆరోగ్యము కలుగు చేస్తాయంట. ప్రభునందు ప్రియులారా, ఆ ఉదయించే నీతి సూర్యుడు ఎవరు అంటే, ప్రపంచానికి అనేక సూర్యులు ఉండొచ్చు ఈ విశ్వానికి, అంతే కదా. ఒక గెలాక్సీ అనేక మంది సూర్యుడు ఉండొచ్చు. మన పాలపుంతలో ఓ సూర్యుడు ఉన్నాడు, అనేక పాలపింతలు, అనేక మిల్కీ వేస్ ఉన్నాయి. మరి ప్రతి మిల్కీ వేకి ఒక సూర్యుడు ఉంటాడు కదా, సోలార్ సిస్టమ్ ఉంటుంది కదా. కానీ ప్రపంచానికి ఉన్నటువంటి నీతి సూర్యుడు ఎవరంటే ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు వారు. ఆయన ఉదయిస్తే ఆయన ఎలా ఉదయిస్తాడు మీ యందు? ఆయన మీ యందు ఎలా ఉదయిస్తాడు? యేసుక్రీస్తు వారు మీ యందు ఎలా ఉదయిస్తాడంటే, నీ వాక్యము వెల్లడుగు తోడనే నాకు వెలుగు కలిగిను అని కీర్తన గ్రంథంలో ఉంటుంది, మీరు చదివారో లేదు. నీ వాక్యము వెల్లడుగు తోడనే నాకు వెలుగు కలిగిను. సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుందండి? వెలుగు కలుగుతుంది. ఆయన మనలో ఎలా ఉదయిస్తాడంటే వాక్యముగా ఉదయిస్తాడు. అప్పుడు నీలో ఉన్నటువంటి అపవిత్రత, నీలో ఉన్నటువంటి అపనమ్మకము, నీలో ఉన్నటువంటి అవినీతి అన్నీ కూడా, ఈ చీకటి అంతా కూడా ఏమైపోతుందంటే పటాపంచులు అయిపోతుంది. నీతి సూర్యుడు మనల్ని ఏం చేస్తాడంటే నీతిమంతులుగా చేస్తాడు. ఈ నీతి కూడా ఎటువంటి నీతి అంటే ఆపాదించబడినటువంటి నీతి. చూడండి, దావీదు పలికినటువంటి ఒక్క మాటలో అంత అర్థం ఉందండి. మనం సింపుల్గా చదువుకొని వెళ్ళిపోతాం. నా నీతికి ఆధారమైనటువంటి దేవా అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. అది ప్రతి భక్తుడు కోరుకునేది కదండి. నాకు మొరపెట్టినప్పుడు నాకు సమాధానము దయచేయము. ఇంకేమంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడువు నీవే. ఇరుకులో విశాలత అంటే మనం ఏమనుకుంటాం? చిన్న ఇంటి నుండి పెద్ద ఇంటికి వెళ్ళడం, చిన్న జాబ్ నుండి పెద్ద జాబుకి వెళ్ళడం, ఉన్న స్థితి నుంచి ఇంకా చక్కని స్థితికి, గొప్ప స్థితికి చేరుకోవడమే ఇరుకులో విశాలత అని అనుకుంటాం. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే దేవుని యందు భద్రత ఏ విధంగా ఉందో చెప్తున్నాడు. నాకు నీతి అనేది ఒకటి ఉంటే అది ఆధారం నువ్వే.
నాకు ఇరుకులో విశారత కలుగు చేసిన వాడువు నీవే అని తాను తల్లి గర్భంలో ఉన్న దినాల గురించి జ్ఞాపకము చేసుకుంటున్నాడు. తల్లి గర్భం అనేది చాలా ఇరుకైనది. అటువంటి ఇరుకైనటువంటి ప్రాంతంలో ఈ బేబీ ఎలా ఉంటుందని మనం ఆశ్చర్యపోతాం లేదండి? ఆశ్చర్యపోతాం లేదా? ఆశ్చర్యపోతాం. నాకు భద్రత నీ అందు ఎప్పటి నుంచి ఉందంటే, ఇది గర్భవాసినై ఉన్న దినముల యందు నుండి కూడా నీ అందు నాకు భద్రత ఉంది. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడు నీవే. ఎంత గొప్ప విన్నవించుకుంటున్నాడో చూడండి. నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇటువంటి ప్రార్థన చేస్తామండి మనం. మనంతా కూడా డైరెక్ట్ ప్రార్థన. సరే, మనం అందరిలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రార్థన కుదరకపోవచ్చు. వ్యక్తిగతంగా అయినా సరే ఇటువంటి ప్రార్థన చేసుకునేటువంటి అనుభవం ఉంటుందంటే చాలామందిలో అది కనపడదు. చూడండి, ఆ కీర్తనలో 8 వచనాలు ఉంటే మొదటి వచనంలో కూడా ఎంత చక్కగా వివరించాడు చూడండి దావీదు. ఏమంటాడు మొదటి వచనంలో? నా నీతికి ఆధారము నీవే, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవని దేవుడు తన జీవితంలో చేసినటువంటి కార్యాలని నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత భావంతో ప్రార్థిస్తున్నాడు. మనం ఎటువంటి భావంతో ప్రార్థిస్తామో? నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు. ఎప్పుడు దేవా ఉన్నామా? అసలు ఉన్నావా? ఉంటే నాకు ఎందుకు చేయో? దావీదు దేవుడి దగ్గర నుంచి ఆశిస్తున్నాయి ఇంకా ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ ఆ ఆశించేది ఏదో ముందు పెట్టలేదు దావీదు. ముందు పెట్టాడా? మన ప్రార్థన ఎలా ఉంటుంది? ముందు మనకు కావాల్సినవి పెట్టేస్తాం, మనం ఆశించే పెడతాము. మనకు ఇప్పటివరకు చేసిన మేలు ప్రార్థనలోకి కానీ విన్నపంలో కానీ గుర్తుకునే రావు. అదండి దావీదు ప్రార్థనకి మన ప్రార్థనకి ఉన్నటువంటి తేడా. చూడండి 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. దేవుడి గౌరవాన్ని ఎవరు అవమానంగా మారుస్తున్నారంటే మనమే మార్చేస్తున్నాము. ఈ ప్రపంచంలో కల్లా గౌరవనీయుడు, ఈ ప్రపంచంలో కల్లా పూజనీయుడు, ఈ ప్రపంచంలో కల్లా సన్మానానికి అర్హుడు ఎవరంటే దేవుడే. ఆ దేవుడు చెబుతున్నాడు, నరులారా ఎన్నాళ్ళు నా గౌరవమును అవమానముగా మార్చెదరు. అసలు మనిషిని భూమి మీద పుట్టించడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, తన నామమునకు మహిమా కీర్తి కలుగు చేయాలని నరులను దేవుడు భూమి మీద పుట్టించాడు. అంతే కదండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు, దేవునికి కృప ఉంది, అదే మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ ఉంది, అదే మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృపా మహిమకు ఎలా కలుగుతుంది కీర్తి? ఆయన సింపుల్గా పెట్టుకుందాం పోనీ, ఆయన కృపా మహిమకు గౌరవము కలుగునట్లు. ఎలా కలుగుతుందంటే నీవే కలిగింప చెయ్యాలి. దేవుని నామానికి మహిమా కీర్తి చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అందుకే నిన్ను భూమి మీద ఉంచాడు. అందుకే అంటున్నాడు, నరులారా ఎన్నాళ్ళు నా గౌరవమును అవమానముగా మార్చెదరు. దేవుని నామానికి మనము అవమానం తెచ్చేవారుగా ఉన్నామా, గౌరవం తెచ్చేవారుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మనకి? చాలామంది దేవుని నామానికి అవమానం తెచ్చేవారిగానే
ఉన్నారు. ఇది నేను అంటున్నటువంటి మాట కాదండి, సాక్షాత్తు దేవుడే అంటున్నటువంటి మాట. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుడైన పౌలు దేవుని అనుగ్రహము చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంట, మారు మనస్సు పొందడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడంట. మారు మనస్సు పొంది పశ్చాత్తాప పడడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాడంట. మనం ఏం చేస్తున్నామంట, తృణీకరిస్తున్నామంట. ఆయన మహిమను, అనుగ్రహం, ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నామంట. అలా తృణీకరించి దేవుని నామానికి అవమానం తెస్తున్నామంట. మళ్ళీ చదవండి ఆ వచనం ఒకసారి. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, అంటే దేవుడు మనల్ని అనుగ్రహించడమే మనకే ఐశ్వర్యము. దానికి ఎంత చక్కని పదం వాడారు చూడండి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇలా తృణీకరించి దేవుడు మనకి మారు మనసు పొందు. ఫలానా విషయంలో నువ్వు ఇంకా బలహీనుడిగా ఉన్నావు, ఆ విషయంలో మారు మనసు పొందు, ఈ విషయంలో మారు మనసు పొందని వాక్యము ద్వారా ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని మనకి పంపుతుంటే మనం ఏం చేస్తున్నామంటే తృణీకరిస్తున్నాము. అందుకే దేవుడు అన్నాడు కదా, మీ వలనే కదా అన్ని జనుల్లో నామము దూషించబడుచున్నది. అంటే దేవుడి యొక్క వ్యధ, దేవుడి యొక్క బాధ చూడండి. నరులారా ఎంతకాలము అంటున్నాడు. 2వ వచనాన్ని గమనిస్తే మనం, నరులారా ఎంతకాలం మీకోసం నేను సహనంతో కనిపెట్టాలి అని అడుగుతున్నాడు. ఎంతకాలము. 2వ వచనంలో మనకి దేవుడు సూటిగా వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఎంతకాలము నీలో ఉన్నటువంటి ఆ బలహీనతను నువ్వు ఇంకా తీసుకోవు. ఎంతకాలము నీ కొరకు నేను వేచి చూడాలి. నా గౌరవాన్ని నువ్వు ఎంతకాలము అవమానంగా మార్చెదవు. ఎంతకాలము నువ్వు వ్యర్థమైనటువంటి దాన్ని ప్రేమించెదవు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదవు. ఎంతకాలము నువ్వు అబద్ధమైన దాన్నే ప్రేమిస్తావు. నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? వ్యర్థమైనటువంటి దాన్ని ప్రేమిస్తున్నావు. చూడండి ఒకసారి, అది అబద్ధమును వెతుకుచున్నావు. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావు, అబద్ధాన్ని వెతుకుచున్నావు. ప్రభునందు ప్రియులరా, మరి ఏమిటి వ్యర్థమైందంటే లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాస, శరీరాస, జీవపటంబము. మనిషి ప్రేమిస్తున్నది ఇదే, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నాడు. అబద్ధాన్ని ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడంట. సత్యం నీ కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావంటే అబద్ధాన్నే వెతుకుతున్నావు. ఎందుకంటే అబద్ధానికి ఉన్నటువంటి ఆకర్షణ మామూలు ఆకర్షణ కాదు. సత్యము, అబద్ధము ఈ రెండింటినీ పక్కన పెడితే జనులు దేనికి ఎక్కువగా ఆకర్షించబడతారంటే అబద్ధానికే ఆకర్షించబడతారు. సత్యము నీ వెంట వస్తున్నా సరే దాన్ని నువ్వు ఏం చేస్తావంటే తృణీకరిస్తావు. నాకు కావలసినటువంటి, నేను సత్యంగా భావించేటువంటి అసత్యం ఎక్కడ ఉందా అని నువ్వేం చేస్తావు? దానికోసం పరుగులు పెడతావు. దీన్ని ఉద్దేశించి అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాయి. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఆగండి, మీరు క్రీస్తుతో కూడా ఎప్పుడు లేపబడ్డాం? క్రీస్తుతో కూడా అంటే అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. వాళ్ళని ఉద్దేశిస్తూ ఏమని అడుగుతున్నాడంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. క్రీస్తుతో కూడా ఇప్పుడు లేపబడతాం మనం
మామూలుగా ఎప్పుడు లేపబడతాం? రెండో రాకడలో లేపబడతాం. మరి రెండో రాకడ గురించి ఉద్దేశించి చెప్తున్నాడా? కాదు. అనగా ముందే మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటున్నాడు. ఎప్పుడు లేపబడ్డాం? ఎప్పుడు లేపబడ్డాం ఒక్కసారి చూడండి. ఎప్పుడు లేపబడ్డామంటే దానికి చెప్తాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికి ఉన్నారు. క్రీస్తుతో కూడా మీరు లేపబడ్డారు. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉండగా ఆయన వాక్యాన్ని పంపించి మీకు మారు మనసు కలిగించి బాప్తీసాన్ని ఆయన దయచేసి ఆ బాప్తీసం ద్వారా క్రీస్తుతో కూడా మనము లేపబడ్డాము కదండి. ఇప్పుడు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వేటిని ఎతకాలంటే పైనున్న వాటినే వెతుకుడి. మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు, అబద్ధాన్ని వెతుకుతున్నారని 2వ వచనంలో అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని ఏముంది పైన? అదిగో అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని. అంటే పైన వాటిని వెతకండి అంటే అర్థమైంది ఏంటంటే భౌతిక పరమైనవి కాదు, ఇహలోక పరమైనది కాదు, పరలోక పరమైనటువంటి వాటిని గురించి వెతకండి. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ఆయన్ని వెతకాలి. రక్షకుడు ఉన్నాడు, ఆయన్ని వెతకాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన్నే వెతకాలి. ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. మరి ఇప్పుడు 2వ వచనంలో దేవుడి యొక్క వ్యధా బాధ ఏమిటి? మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు, అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు అంటున్నాడు. మరి దేవుడు బాధపడుతున్నాడా లేదండి? బాధపడుతున్నాడా లేదా? బాధపడుతున్నాడు. ఇక 3వ వచనం చూడండి. యెహోవా తన భక్తులను అదిగోండి. యెహోవా ఎంత బాధలో కూడా, దేవుడు ఎంత బాధలో కూడా మనం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నా లేకపోతే అబద్ధాన్ని వెతుకుతున్నప్పటికీ కూడా యెహోవా దేవుడు నీతిమంతులు ఎవరైనా ఉన్నారేమో అని తన కన్ను దృష్టి నిలిపి చూసి ఆ నీతిమంతులని, అంటే మనిషి నీతిమంతుడు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆయనకు భయపడాలి అనే కొంత భావం కలిగినటువంటి వారిని ఏం చేస్తాడంట? దేవుడు వెతుకుతున్నాడంట. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన దృష్టించి ఉన్నాడు అని కీర్తన గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ 3వ వచనంలో చెప్పబడుతుంది ఏంటంటే యెహోవా తన భక్తులను అదిగోండి తన భక్తుల్ని తనకు ఏర్పరచుకుంటున్నాడంట దేవుడు. ఏమండి? తన భక్తుల్ని తనకు ఏర్పరచుకునిచున్నాడంట. అంటే మనము భక్తి చేస్తే మనల్ని కూడా ఏంటి దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆ భక్తి ఎటువంటి భక్తి అయ్యి ఉండాలి? ఆయనకు అనుకూలమైనటువంటి భక్తి అయితే ఏర్పరచుకుంటాడు. నీకు అనుకూలమైన భక్తి, నాకు అనుకూలమైన భక్తి, లోకానికి అనుకూలమైన భక్తి అయితే ఆయన ఏర్పరచుకొనుచున్నాడు, ఏర్పరచుకోడు. అదే తెలుసుకోమంటున్నాడు. యెహోవా తన భక్తుల్ని ఏర్పరచుకొనుచున్నాడు అని తెలుసుకొనుడి. ఆయన ఏర్పరచుకున్నాడు అంటే దానికి ఒక స్థాయి ఉండాలా లేదా? ఒక అర్హత ఉండాలా లేదా? నేను పలానా కంపెనీ చేత ఏర్పరచబడినటువంటి అధికార ప్రతినిధిని అంటే నాకు ఆ హోదా ఎలా వచ్చింది? నాకు ఉన్నటువంటి అర్హతను చూసి కంపెనీ ఇచ్చింది. మరి ఇప్పుడు సృష్టిలోనే అది ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటి? యెహోవా దేవుడు తన భక్తుల్ని ఏర్పరచుకోవడం అనేది. మరి దానికి ఎంత గొప్ప అర్హత ఉండాలి? ఈ అర్హతలో ఏమైనా పక్షపాతం చూపిస్తాడు దేవుడు? ఈ అర్హతలో ఏమైనా దేవుడు పక్షపాతం చూపిస్తాడండి? చూపించడు. ప్రతి జాతిలో ఉన్నటువంటి మనిషిని దేవుడు ఆకర్షిస్తాడు. దేవుడు ఆకర్షిస్తాడు. తన వాక్యం ద్వారా ఆకర్షించి తనకు భక్తులుగా ఏర్పాటు చేసుకుంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం.
ఆ, ఆ, ఆ. 6 చదవండి. చూడండి, ఒకడు నా తండ్రి వలన ఆకర్షించబడితేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేరు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం. చూడండి, యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, సరే అండి, వినండి వినండి. ఒకడిని నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎన్నో వచ్చినండి అది 65. మరియు ఆయన అదిగోండి, తండ్రి చేత కృప అనుగ్రహించబడకపోతే, లేకపోతే తండ్రి చేత ఆకర్షించబడకపోతే ఎవడను కూడా నా యొద్దకు రాలేడు. ఇప్పుడు ఈ వచనం బట్టి మనకి తెలుస్తుందా? 44 అంటే చూడండి, నన్ను పంపిన తండ్రి వానిని లేకపోతే ఒకనిని ఆకర్షిస్తేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు అని చెప్తున్నాడు. ఇందాక చదివిన 19వ వచనమా 65వ వచనంలో ఏమంటున్నాడు? మరియు ఆయన తండ్రి చేత వానికి, అదిగో ఒకడికి తండ్రి చేత కృప అనుగ్రహింపబడకుంటే అదిగో ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను. అంటే దేవుడైనటువంటి యెహోవా భక్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడని అర్థమవుతుందా లేదా? మనకి అర్థమవుతుందా లేదా? ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రక్రియలో ఎటువంటి పక్షపాతం ఉండదండి. ఎటువంటి పక్షపాతం, ప్రతి జాతి మనుషుల నుంచి కూడా అతడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎగ్జాంపుల్ ఏంటి? కొర్నేలి అతడు ఇతరుడు అయినప్పటికీ కూడా దేవుడు అతలో ఉన్నటువంటి సుగుణాన్ని చూసి ఏం చేశాడు? అతని దగ్గరికి పేతురు గారిని పంపించి అతనికి రక్షణ కలుగా చేశాడు. అంటే దేవుని ప్రజలు, అంటే దేవుని మీద ఆనుకునేటువంటి వారు ఎక్కడున్నా సరే దేవుడు ఆకర్షిస్తాడు. దేవుని మీద ఆనుకుని ఆయనకి భయభక్తులు కలిగిన వారిని ఎక్కడున్నా సరే ఆయన కృప చూపి ఏం చేస్తాడంట? ఆకర్షించుకుని ఏర్పరచుకుంటాడంట. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంచండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంచండి. 34, 35 వచ్చినాను. 34, అదిగోండి, దేవుడి పక్షపాతి కాదు. ఆయన తన భక్తుల్ని ఏర్పరచుకున్నాడంటే కేవలం ఇశ్రాయేలు నుంచే ఏర్పాటు చేసుకోలేదు. మొట్టమొదటి దేవుడి జనాంగం ఎవరు? ఇశ్రాయేల్. మరి ఆయన నుంచే ఏర్పరచుకోవాలి కదా తన భక్తుల్ని. కానీ దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పక్షపాతి కాదు. ఇతరుడు అయినటువంటి కొర్నేలిని కూడా అతను ఏర్పరచుకున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. నిజముగా గ్రహించి ఉన్నాను. అదిగో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని అదిగోండి ఈ ఆకర్షిస్తాడు కదా. ఈ కృప చూపి ఆయన తన దగ్గరికి భక్తులుగా ఏర్పరచుకుంటాడు కదా. ఈ ప్రక్రియలో ఆయనలో ఎటువంటి పక్షపాతం లేదు. ప్రతి జాతిలో నుండి దేవునికి భయపడి ఆయన అడుగు జాడల యందు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తన భక్తులుగా ఏర్పరచుకుంటాడు. అంత గొప్ప దేవుడు అండి. పక్షపాతము లేనటువంటి దేవుడు. చూడండి ఎంత గొప్పగా ఉందో 4వ కీర్తన. ఇంకా ఉందా 3వ వచనం? ఇంకా ఉందని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మొదటి వచనంలో ఏమంటున్నాడు? నీతికి ఆధారమైనటువంటి దేవా అంటున్నాడు.
ఇరుకులో విశాలతను కలుగు చేసిన వాడు నీవే అంటున్నాడు. రెండవ దాంట్లో తన వ్యధను చెప్తున్నాడు. ఎంతకాలం నా గౌరవం మీరు అవమానం పరుచుదురు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు, ఎంతకాలము అబద్ధమైన దాటిని వెతుకుతురు. అయినప్పటికీ కూడా మీ యందు కృప చూసి నేను భక్తులుగా మిమ్మల్ని ఏర్పరచుకొనుచున్నాను. ఆయన యందు ఏ పక్షపాతము లేదు. దేవుని యందు ఎవరికి భయభక్తులు ఉంటాయో ఏ జాతిలో నుండి అయినా సరే ఆయన ఏర్పరచుకుంటాడు అనేదే 3వ వచనం వరకు ఉన్నటువంటి సారాంశం. ఇంకా 4వ వచనాన్ని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, యెహోవా తన భక్తులను తనకు క్షమించాలి. 4వ వచనం, భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా అద్దుకోండి, భయపడి పాపము చేయకుడి. ఎవరికి భయపడి? ఎవరికి భయపడి? దేవునికి భయపడి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయముల్లో ధ్యానము చేసుకుని ఊరక ఉండుడి. అంటే దేవుని వాక్యాన్ని ఎల్ల వేళలా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. మనము ఒకవేళ ఆయన వాక్యాన్ని ఎల్ల వేళలా ధ్యానించకపోతే మనల్ని పాపము ఆవరిస్తుంది అన్నమాట. ఏం ఆవరిస్తుందండి? పాపము ఆవరిస్తుంది. ఇప్పుడు పడకల మీద కూడా ఏం చేయమంటున్నాడు? దేవుని వాక్యాన్ని ధ్యానించండి అని చెప్పాడా లేదా? పడకల మీద మీ హృదయంలో చదవండి. పడకల మీద ఉండగా మీ హృదయముల్లో ధ్యానము చేసి ఊరకుండి. ఏం ధ్యానం చెయ్యాలి? ఏం ధ్యానం చెయ్యాలండి? రేపు కూర వండుకుందాము, రేపు నేను తలపెట్టిన పని అవుతుందా లేదా, వాడు నన్ను ఎందుకు ఇలా అన్నాడు, నేను అన్నీ అనకుండా ఉన్నా బాగుండును, నన్ను వాళ్ళు తక్కువగా చూశారు. ఇదే కదా మనం పడకల మీద ఉండి ఆలోచించేవన్నీ కూడా. ఏంటి ఏం ఆలోచిస్తామండి? రేపటి గురించి ఆలోచిస్తాము, గడిచిన వాటిని గురించి ఆలోచిస్తాము, గతాన్ని తవ్వుకుంటా ఉంటాము. అంతే కదండి. అందుకే దేవుడు గొప్పవాడండి. ఎప్పుడు మనం ఖాళీగా ఉంటామంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా పడక దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖాళీగా ఉండం. కానీ మన అంతరంగాన్ని ఎప్పుడు బయలుపరుచుకుంటామంటే పడక మీద ఉన్నప్పుడే, ఖాళీగా ఉన్నప్పుడే. ఆ ఖాళీగా ఉన్నప్పుడే సాతాను దాడి చేస్తాడు మన మీద. ఆ ఖాళీగా ఉన్నప్పుడే సాతాను దాడి చేస్తాడు. అప్పుడు మనకి ఏమవుతుంది? బోల్ ఆలోచన, రేపు ఏం కూర, రేపు నేను తలపట్టిన కార్యం అవుతుందా లేదా, వాడు ఇస్తానన్నా ఇస్తాడా లేడా, వాడు నన్ను ఎందుకు తక్కువగా మాట్లాడాడు, నేను ఎందుకు వాడిని అగౌరవపరిచాను, ఇలాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పారంటే మనం ఎదుటి వారికి చేసింది, ఎదుటివారు మనకి చేసిందే జ్ఞాపకం చేసుకుంటాం. రేపు పరిస్థితి ఏమిటి? అందుకే దేవుడు అన్నాడు, రేపటి గురించి ఎక్కడ చింతించకండి, పడకల మీద చింతించకండి. ఏనాటి కీడు అంటే అర్థం ఏంటి? ఈ రోజు చేసిన పాపాల వల్ల వచ్చిన కీడు ఈ రోజు చాలరా బాబు, రేపటి గురించి, రేపటి కీడు గురించి నువ్వు ఆలోచించక కీడు గురించి ఆలోచిస్తావేంటి? నువ్వు పడకల మీద ఉండగా వాక్యాన్ని ధ్యానించు. అప్పుడు నువ్వు లోకాన్ని వెదకు. ఖాళీగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెతుకుతావు. అప్పుడు నీ మనస్సు పాపం వైపుకి ఆకర్షించబడదు. మన మనసు అంగీకరిస్తుందండి అలాగా? ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు వాక్యాన్ని ధ్యానించడానికి అంగీకరిస్తుందా? అంగీకరించదు. అందుకే యాకోబు పత్రిక కూడా ఒక చక్కని మాట చెప్తాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి. ఎక్కడ నాటబడిందంట? దైవజనుడు నీకు ఆల్రెడీ నాటాడు. లోపల నాటబడి ఎంత చక్కగా చెప్తుందో చూడండి.
లోపల నాటబడి ఎందుకు లోపల నాటాడు దేవుడు? యెహోవా తన భక్తుల్ని ఏర్పరచుకునిచున్నాడు, అందుకే నీకు నాటేశాడు. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించి. ఎప్పుడు అంగీకరించాలి? నలుగురు గుళ్ళో ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు అంగీకరించాలి? ఒంటరిగా ఉన్నప్పుడు, పడకల మీద ఉన్నప్పుడు సాత్వికంతో అంగీకరించి. ఆ వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తి. ఎక్కడి నుంచి రక్షిస్తుంది అంటే నరక శిక్ష నుండి రక్షిస్తుంది అన్నమాట. ఆ వాక్యాన్ని మన హృదయంలో దేవుడు నాటేశాడు. ఈ లోకాశం వల్ల అది ఫలించడం లేదు. ఈ లోకాశులు అనే రాతి నేల మీద మన హృదయం ఆ రాతి నేలను పోలి ఉండడం వల్ల దేవుని వాక్యం, నాటబడినటువంటి వాక్యం ఫలించడం లేదు. ఈ లోకాశులు అనే ముళ్ళ తొప్పులు మన హృదయంలో ఉండవు కాబట్టి అణిచివేస్తున్నాయి. నాటబడిన సైతం కూడా అణిచివేయబడుతుంది. ఇహలోక విచారములు, ఇంకేమన్నా అంటాడు దాంట్లో, ఇహలోక విచారములు ఉండబట్టి ఆ నాటబడినటువంటి వాక్యము జ్ఞానానికి వస్తుందా? రావడం లేదు. మరి దావీదు జీవితంలో వస్తుందా రావట్లేదా? అంటే ఈ 4వ వచనం ఏం చెప్తుందంటే మనం ఖాళీగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే సాతాను మన మీద దాడి చేస్తుంది. అప్పుడే దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు తన వాక్యం ద్వారా. అంటే 2 శక్తుల ప్రభావం మనకి పనిచేస్తుంది. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం? ఎవరికి ఫోన్ చేద్దామా? మన గొడవ అయింది కదా, అక్కడెక్కడో యూట్యూబ్లో ఏం పెట్టారు, దాని గురించి ఏం చేస్తాం? మనం దేని ధ్యానిస్తాం? ఖాళీగా ఉన్నప్పుడు పడకల మీద ఒప్పుకుందా దేవుని సన్నిధిలో? దేని ధ్యానిస్తాం? సోషల్ మీడియాని ధ్యానిస్తాం. మరి దేవుడు ఏమంటున్నాడు? నా మీడియాని ధ్యానించండి రా బాబు, మీకు 66 పుస్తకాలు కలిగి మీడియాని ఇచ్చాను, ఇంతకన్నా గొప్ప మీడియా ప్రపంచంలో మరి ఎక్కడ లేదు, దీన్ని ధ్యానించండి అంటున్నాడు అనమాట. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనం అంటే ఒకసారి చదవండి. ఇదిగో నా మంచం మీద అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు, నేను విశ్రాంతిగా ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు అదిగోండి కొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణం ఏమవుతుందంటే తృప్తి పొందుతున్నది. ఎప్పుడన్నా దేవుని వాక్యాన్ని రాత్రిపూట ధ్యానించుకుని దేవుడు చేసినటువంటి మేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఎప్పుడన్నా పడుకుంటామండి మనం? ఇంకా దేవుని శోధిస్తాం, జ్ఞాపకం చేసుకోవడం కదా. ఏంటి దేవుడు ఇంకా చేయలేదు, ఇంకా ఇవ్వలేదేంటి, ఉన్నాడా, అసలు ఉన్నాడా అని ఏం చేస్తాం? రాత్రి వేళ దేవుణ్ణి శోధిస్తాం. భక్తుడికి ఎలా ఉందంట? అలా ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు. భోజనాల్లో మనకి ఇష్టమైన మొక్క పడితే ఎంత ఆనందిస్తారు? ఆనందిస్తారా లేదా? అది పడకపోతే ఏం వేసాడు? అన్నీ తోలు మొక్కలోనే పీకు మొక్కలో వేసాడు అంటావా లేదా? అలా అంటున్నావంటే నీకు సరైనటువంటి మొక్క పడలేదని నీకు బాధ ఉంది. కానీ దావీదు ఏమంటున్నాడు? కొవ్వు మెదడు దొరికినట్టు నా మనస్సు సంతోషముగా ఉంది. ఎందుకు? మంచం మీద నేను నీ వాక్యాన్ని జ్ఞాపకము చేసుకున్నాను. అదే 119వ కీర్తన ఒక్కసారి చూద్దాం, చూడండి. 119వ కీర్తన 11వ అధ్యాయం. 119వ కీర్తన 11వ అధ్యాయం. అదిగో నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే హృదయమందు వాక్యం ఉంటే మనము పాపము చెయ్యము. చాలండి. ఆ పాపం చెయ్యాలన్నా సరే మనకి ఏం కలుగుతుంది? భయము కలుగుతుంది. అంటే 4వ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే మన విశ్రాంతి వేళలో కూడా నిరంతరము కూడా వాక్య ధ్యానములో ఉండాలి అని నేర్పిస్తుంది. ఇక 5వ వచనానికి వెళ్తే, ప్రభునందు ప్రియులారా,
నీతియుక్తమైన బలులు అర్పించుచు. ఎటువంటి బలులు అంటండి? నీతియుక్తమైనటువంటి బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఇది పాత నిబంధన కాలంలో రాయబడిందే కదండి. అప్పుడు ఇచ్చేటువంటి బలులు ఏంటి? మేకల యొక్క, కోడెల యొక్క రక్తమును వాటిని ఏం చేసేవారు? బలిగా అర్పించేవారు. మరి దావీదు ఆత్మానుసారుడే మాట్లాడుతున్నాడు. మేకల యొక్క రక్తాన్ని ఇవ్వమంటం లేదు, కోడెల యొక్క రక్తాన్ని ఇవ్వమంటం లేదు. ఎటువంటి బలులు అర్పించమన్నాడు? నీతియుక్తమైనటువంటి బలులు. ఏమిటి ఆ నీతియుక్తమైనటువంటి బలి? విరిగి నలిగినటువంటి మనస్సే, అంటే పశ్చాత్తాపము నొందినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. మనకి దేవుని వాక్యము దొరికితే దావీదు ఏ విధంగా కొవ్వు మెదడు దొరికినట్టు ఫీల్ అయ్యాడో, విరిగి నలిగినటువంటి మనస్సు, పశ్చాత్తాపంతో కూడినటువంటి మనస్సు దేవునికి కనపడితే దేవుడు కూడా ఆ సువాసనను ఏం చేస్తాడు? ఆగ్రానిస్తాడు. దేవుడు కూడా ఇంపైనటువంటి ఆ సువాసనను ఏం చేస్తాడు? ఆగ్రానిస్తాడు. అది నీతియుక్తమైనటువంటి బలి. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగంగా మన శరీరాన్ని ఆయనకి సమర్పించాలంట. ఆయనకి సమర్పించాలంట. ఎలాగా? సజీవ యాగముగా. అంటే ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ శరీరం ఎవరికి ఉపయోగపడాలి? ఆయన నామ మహిమ కీర్తి తేవడానికి ఉపయోగపడాలి. పశ్చాత్తాపంతో కూడినటువంటి హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. నీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి సమర్పిస్తే అదే ఆయనకి ఇష్టమైనది. అదే చెప్తుంటాడు, నీతియుక్తమైనటువంటి బలులను అర్పించుచు. అంటే నీ శరీరంతో దేవుడు పని చేయకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా సరే అది వ్యర్థమే. నీతియుక్తమైనటువంటి బలి ఏదంటే నీ శరీరంలో, నీ హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది కదా, పశ్చాత్తాపం కలుగుతుంది కదా, అది నీతియుక్తమైనటువంటి బలి. ఆయన అనుగ్రహించినటువంటి శరీరం ద్వారా ఆయన పని చేస్తున్నావు కదా, అది నీతియుక్తమైనటువంటి బలి. ఆ నీతియుక్తమైనటువంటి బలులు అర్పించుచు ఏమంటున్నాడు 5వ వచనంలో? యెహోవాను నమ్ముకునుడి. నాకు ఆ పని అవ్వాలి, నాకు ఈ పని అవ్వాలి, నాకు అది జరిగితేనే నేను నమ్ముతాను, ఇది జరిగితేనే నేను నమ్ముతాను అని కాదు. మరి ఏమిటి? నేను ఆయనకి చేసేది ఏమిటి అని గ్రహించి నువ్వు ఆయన్ని నమ్ముకోవాలి. నువ్వు మొదట ఆయనకి ఇవ్వి. ఏంటి? నీ హృదయాన్ని పశ్చాత్తాపంతో కూడిన దానిగా చేసి ఆయనకి ఇవ్వు. అదే ఇష్టమైనటువంటి బలి. నీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకి సమర్పించు. ఆయనకి ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడు ఆయన మనకు ప్రతిదీ కూడా ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. నమ్మకం, దేవుణ్ణి నమ్ముకునేటువంటి విధానం అలా ఉండాలి. ఏమిచ్చారు అపోస్తులు దేవునికి? ఏమిచ్చారు? తమ జీవితాలనే అర్పించేసుకున్నారా లేదా? దేవుడికి ఇచ్చారా లేదా? ఇచ్చారు. మరి దేవుడు ఏమిచ్చాడు? నీతి కిరీటం వారికి సిద్ధపరచబడి ఉంది. అంటే మనము ముందు దేవునికి ఇస్తే దేవుడు మనకి తర్వాత ఇస్తాడు. ఎందుకంటే మనకి ఇవ్వాల్సింది అంతా కూడా ముందు సృష్టి రూపంలో దేవుడు సిద్ధపరిచేసి ఉంచేసి ఇచ్చేసాడు. ఇంకా మన భద్రత కూడా ఆయనే చూసుకుంటున్నాడు కదా. దేవుడు సృష్టిలో మనం బ్రతుకుతున్నాం. ఇంకా ఆయన మనకి ఇవ్వాల్సింది ఏమిటి? మనం చేయగా వచ్చేదే పరలోకము. అంతే కదండి. పరలోకం ఎవరికి ఇస్తానన్నాడు? పని చేసినోడికే పరలోకము. మీరు చేస్తే
నేను దాన్ని అనుగ్రహిస్తాను. అంతకన్నా దేవుడు మనకు అనుగ్రహించవలసింది ఇంకేమైనా ఉందండి? అనుగ్రహించవలసింది సృష్టి రూపంలో ముందుగానే ఎప్పుడో అనుగ్రహించేశాడు. కడపటి మానవుడు వరకు కూడా ఆ సృష్టినే అనుభవించాలి లేదండి? అనుభవించాలి. అటువంటి నీతియుక్తమైనటువంటి బలులతో మీరు దేవుణ్ణి నమ్ముకోండి. అటువంటి నీతియుక్తమైన బలులు అర్పించి ఎంత ఈజీగా నమ్మేస్తున్నామండి మనం ఇప్పుడు. అదిగో దేవుడు నా జీవితం నాకు క్రియ చేసాడు, అందుకే నేను నమ్మానండి. క్రియ చేయకపోతే ఇక్కడ ఎలా నమ్మంటాడు దావీదు? నీతియుక్తమైనటువంటి బలు. ఇది ఎంత కష్టమండి, ఆ నమ్మకం కలగాలంటే ఎంత కష్టమండి. ఒక అపోస్తుడైన పౌలు నీతియుక్తమైనటువంటి బలి అర్పించడా లేదా? అర్పించాడు. ఒక పేతురు నీతియుక్తమైనటువంటి బలి అర్పించడా లేదా? ఒక యాకోబు, వీళ్ళందరూ కూడా ఏంటి? నీతియుక్తమైనటువంటి బలులు అర్పించారు. 6వ వచనం, నాకు మేలు చూపువాడు ఎవడని చూడండి. నాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. అంటే పై వచనానికి లింకప్ చేయబడి ఉంది. దేవుడేమో పై వచనంలో ఏమంటున్నాడు? ముందు నాకు చెయ్యండి రా బాబు, నేను మీకు చేస్తాను అంటున్నాడు. నన్ను ఎలా నమ్ముకోవాలంటే నీతియుక్తమైనటువంటి బలులు అర్పించి నమ్ముకోవాలి. కింద వచనంలో ఎలా ఉంది మనిషి ఆలోచన? ఇక్కడ మీరు ఈ 4వ కీర్తన గమనిస్తే మనిషి ఆలోచన, దేవుని ఆలోచన, మళ్ళీ మనిషి ఆలోచన, దేవుని ఆలోచన, ఒకటి వస్తుంది చూడండి. దేవుడేమో నీతియుక్తమైనటువంటి బలిని అడుగుతున్నాడు 5వ వచనంలో. 6వ వచనంలో మనిషి యొక్క మనసు గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అదిగో మాకు మేలు కలుగు చేయవాడు ఎవడని అనేకులు పలుకుదురు. దేవుడు మాకు ఏ మేలు చేసాడండి ఆయన నమ్మడానికి? అందుకే సన్నిధికి రావడం లేదండి. అందుకే దేవుడితో సహవాసాన్ని కోల్పోయామండి. ఎన్నాళ్ళ నుంచి నమ్మేవండి. ఆ ఒక్క మేలు కూడా చేయలేదా? ఆ ఒక్క మేలు చేయకపోతే నిజంగా అతను దేవుడా? అంటే ఎల్లప్పుడూ కూడా మేలు గురించే ఆలోచిస్తాము. అంటే మనం అనుకునే మేలు ఆయన చేయడు, మనకు మేలైంది ఆయన చేస్తాడు. మనకు మేలైంది మనం అడిగి చేయించుకున్నాం అనుకో, అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? కీడే అవుతుంది. అందుకే మత్తయి సువార్తలో ఒక చక్కని మాట రాయబడి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. ఎంతకన్నా గొప్ప మేలు ఏదన్నా ఉందండి? చెడ్డవారమైనటువంటి మన మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడంట. భౌతికపరమైనటువంటి సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. ఆధ్యాత్మికపరమైనటువంటి నీతి సూర్యుడు ఆయన్ని కూడా ఉదయింపజేస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప మేలు ఏమన్నా ఉందండి? చెడ్డవాడు లోకం దృష్టిలో బహు భయంకరుడిగా ఎంచబడినవాడు పొలాన్ని చేస్తుంటే పొలాన్ని ఇస్తుందా లేదా? మరి ఇదికన్నా గొప్ప మేలు ఉందండి? దేవుడు కానీ నేను నిజంగా మంచివాడినే దీవిస్తాను, నీతిమంతుడినే దీవిస్తాను, పాపి నాకు అవసరం లేదు అని నిలబడ్డాడనుకో, ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఇంతకన్నా మేలు ఇంకేమన్నా ఉందండి? నువ్వు ఎంత దుష్టుడు అయినా సరే నువ్వు పొలం పండిస్తుంటే అది ఏకరీతిగా, అంటే నీతిమంతుడి పొలం మీద ఎక్కువ వర్షాన్ని, అనీతిమంతుడి యొక్క పొలం మీద తక్కువ వర్షాన్ని దేవుడు కురిపించడం లేదు. ఏం చేస్తున్నాడంటే చదవండి. నీతిమంతుడి మీదను అనీతిమంతుడి మీదను వర్షమును కురిపించుచున్నాడు. అది మనం ఏం చేస్తామంట? మీరు మిమ్మల్ని ప్రేమించే వాడినే ప్రేమిస్తామంట. మీకు ఏమి ఫలమో కలుగును. అంటే దేవుడు మేలు చేయలేదని ఏడుస్తున్నావు కదా, ఎందుకు చెయ్యాలి అసలుకి? నువ్వు దుష్టుడివి, దుర్మార్గుడివి అయినా సరే తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. భౌతికపరమైనటువంటి సూర్యుడు, ఆధ్యాత్మికపరమైనటువంటి సూర్యుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఉదయింపజేసి నేను మార్పుకి ఎదురు చూస్తున్నాడు. నువ్వేమో ఈ భౌతికపరమైనటువంటి మేలు కావాలని ఆయన్ని వెంబడిస్తున్నావు. చూడండి, నాకు మేలు చేసేవాడు ఎవరని మనుషులు అనుకుంటారంట. ఇంకేమంటున్నాడు చూడండి.
నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయుము. నీ సన్నిధి కాంతి వాళ్ళు అనుకుంటున్నారంట, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము. అర్థం లేనటువంటి ప్రార్థన చేసేస్తాం కదండి మనం. చేసేస్తాం, దేవా నీ దేవదూతలను నాకే కావాలి ఉంచు. నా మంచాన్ని 4 కోళ్ళు ఉన్నాయి, ఎన్ని దేవదూతలు? 4 దేవదూతలు. ఏం చేసావు అంత ఘనకార్యం, ఏం చేసావు నా కోసం అంత గొప్పగా ఏం బతికావంటే ఆన్సర్ ఉందా? అండి మీరు ఇక్కడ భౌతికపరమైనటువంటి జీవితాన్ని భూమి మీద బ్రతుకుతున్నారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మంచం దగ్గర 4 కానిస్టేబుల్ని కాపలా పెట్టండి అని అడిగితే, బాబు ఎవరు బాబు నువ్వు, ఏం చేసావు అంత గొప్ప ఘనకార్యం, ఏం చేసావు, అంత గొప్ప వ్యక్తివా, నీకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించవలసినటువంటి అవసరత ఏముందని అడుగుతారా లేదా? ఫస్ట్ నువ్వు ఎస్ఐ గారికి విన్నవించుకున్నావు వినత రూపంలో, అడుగుతాడా లేదా? ఆయన విచారణ చేస్తాడా లేదా? మరి దేవుడు కూడా విచారణ చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? ఎలీషా గురించి పరలోకపు సైన్యం దండు కింద వచ్చేసిందా లేదా? వచ్చేసింది. శిష్యుడి కళ్ళు తెరిపించి చూపించాడా లేదా? ఏంటి ఎలీషా చేసినటువంటి గొప్పతనం? దేవుడి కోసం బతికాడు. దేవుడి కోసము ఆయన కుటుంబాన్ని కూడా వదిలేసి ఏలియాతో సహవాసం చేశాడు. వాళ్ళు చెప్పుకోవడానికి చేసినటువంటి పని ఉంది. నువ్వేం చెప్తావు ఎస్ఐ గారికి, నాకు 4 కానిస్టేబుల్ పంపించండి అంటే? ఈ లోకపు అధికారే నీకు పంపించడు, మరి పరలోకపు అధికారి పంపించేస్తాడా? మరి వ్యర్థమైనటువంటి ప్రార్థన కాదా? ప్రార్థన. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసే అంటున్నారు. చూడండి నరులను ఏ విధంగా దేవుడు చెబుతున్నాడు, వారి యొక్క స్వభావం గురించి చెప్తున్నాడు. 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన సంతోషం కంటే. ఇదిగోండి ఇటువంటి ప్రజలు ఏమని ఆలోచిస్తారంటే, ధాన్యము ద్రాక్షారసము విస్తరిస్తే చాలు. ధాన్యము ద్రాక్షారసము అంటే అన్నపానాలండి. అక్కడ ధాన్యము ద్రాక్షారసము అంటే అన్నపానములు మాకుంటే చాలు. ఏంటి ఇది? ఆ కాలంలో ఏం కోరుకునేవారు? లగ్జరీ లైఫ్లు లేవు కదా, కేవలం అన్నపానములు ఉంటేనే గొప్ప. వాళ్ళు కేవలం అన్నపానములు కోరుకునేవారు. ధాన్యము ద్రాక్షారసము విస్తరిస్తే చాలు. ధనవంతుడు ఏమన్నాడండి, నా ప్రాణమా సంతోషించుము, 1000 సంవత్సరాల కొలది నీకు, అనేక సంవత్సరాల కొలది నీకు ధాన్యము సమృద్ధిగా పండింది, తినుము తాగుము. అంటే ఆ కాలంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కేవలం అన్నపానాలనే కోరుకుంటున్నాడు. ఇప్పుడు వీరు 7వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ధనధాన్యములు లేకపోతే ధాన్య ద్రాక్షారసములు విస్తరించినటువంటి సంతోషము కంటే. వాళ్ళు ఏం విస్తరించాలని కోరుకుంటున్నారంటే, కేవలము ధాన్యము ద్రాక్షారసము మా జీవితాల్లో విస్తరిస్తే చాలు. మా జీవితంలో దేవుడి కృప విస్తరించకపోయినా పర్వాలేదు. ఏమి కోరుకుంటున్నారో మనుషులు, తమ జీవితాల్లో ఏది విస్తరింప చెయ్యాలనుకుంటున్నారో మనుషులు, దేవుడు చెప్తున్నాడు. మనం ఏం కోరుకోవాలి? దేవుడి కృప ఎంత విస్తరిస్తే అంత మనం రక్షించబడతాము. ఎందుకంటే పాపం ఎక్కడ విస్తరించబడుతుందో దేవుని కృప మరింత ఎక్కువగా అక్కడ ఏమవుతుందంట? విస్తరించబడుతుంది. నాకు అటువంటి ఆనందం అవసరం లేదు. భక్తుడు అంటున్నాడు, వారు ఎలా కోరుకుంటారంటే, ధాన్య ద్రాక్షారసాలు విస్తరిస్తే కలుగు సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషము వారికంటే, వారి ఆలోచనల వల్ల కలిగేటువంటి సంతోషం కంటే నా హృదయంలో నాకు ఎక్కువ సంతోషాన్ని పుట్టించింది. మరి దావీదు హృదయంలో దేవుడు సంతోషించినటువంటి పుట్టించినటువంటి సంతోషం ఏంటి? దావీదు హృదయంలో దేవుడు పుట్టించినటువంటి సంతోషం ఏంటి? ఒక మహారాజు హృదయంలో సంతోషం పుట్టించగలమా? ఎందుకంటే ఆయన లోకపరంగా అన్నిటినీ కలిగి ఉంటాడు. మరి మహారాజుకే సంతోషాన్ని కలుగు చేయాలంటే ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి. ధనధాన్యాలు ద్రాక్షారసాలు నాకు ఆల్రెడీ విస్తరించి ఉన్నాయి. లోకులు
సంతోషపడిపోయినట్టు నేను సంతోషపడను వాటి విషయంలో. ఎందుకంటే నాకు ఆల్రెడీ కలిగి ఉన్నాను, విస్తారంగా కలిగి ఉన్నాను. వారికంటే వారి ఆనందం కంటే నాకు ఏం చేసావు? మరి ఎలా కలుగు చేశాడు? ఎలా కలుగు చేశాడు? దావీదు అంటాడు, లోకమందు నువ్వు నాకుండగా నాకు ఏమీ అక్కర లేదు అంటాడా లేదా? అక్కర అంటే కలిగినటువంటి ఆస్తి పాస్తుల కన్నా దేవుణ్ణి తన సొంత ఆస్తిగా భావించి దావీదు సంతోషిస్తున్నాడు అన్నమాట. అర్థమైందండి? నిజమైనటువంటి ఆస్తి ఎవరంటే దేవుడే. అంటే ఆ ఆస్తి వల్ల కలిగేటువంటి సంతోషం కంటే నీవు నాకు ఉన్నావని నా హృదయంలో నువ్వు నమ్మకం పుట్టించావు చూసావా, అదే నాకు నిజమైనటువంటి సంతోషాన్ని కలుగు చేస్తుంది అని చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప భక్తుడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అదిగోండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించాలంటే లోకాన్ని పెంటగా ఎంచాలి. దావీదేమన్నాడు? లోకమందు నువ్వు ఉండగా నాకు ఏమీ అవసరం. లోకమంతా పెంట అన్నాడా లేదా? వచనాన్ని బట్టి. అపోజిట్ పౌలు ఏమన్నాడు? లోకాన్ని పెంటగా ఎంచుతున్నాడు. అంటే దేవుని యందు ఆనందం కలగాలంటే, దేవుని యందు మనం సంతోషించాలంటే లోకాన్ని ఎలా చూడాలని అర్థమవుతుంది? పెంటగా చూడాలని అర్థమవుతుంది. ఇంపుగా చూసావంటే ఎన్నటికీ నీ భక్తి జీవితంలో దేవుని యందు ఆనందించలేవు. అదండి 7వ వచనం సారాంశం. ఇంక చివరి వచనం మనకు అందరికీ ఇష్టమైనటువంటి వచనం. ఎందుకు? ముగింపు వచనం కాబట్టి. అంతేనా? యెహోవా ఎంతమంది పడుకుంటున్నారండి నెమ్మదితో? ఇన్ని ఆలోచనలండి, రేపు ఏమవుతుంది ఏమవుతుంది. కానీ దావీదు ఏమంటున్నాడు? నువ్వు ఉన్నావు అనే సంతోషం నాకు ఉంది, నువ్వు కలిగించినటువంటి సంతోషం ఉంది, అందుకే నేను ఎలా పడుకుంటాను? నెమ్మదితో పడుకుంటాను. నేను ఒంటరిగా ఉండినను. అదిగో, నేను ఒంటరిగా ఉన్నా సరే ఎక్కడున్నారు? సునీతా విలియమ్స్, విల్మోరియా అంతరిక్షంలో ఉన్నారా లేదా? దేవుడు సురక్షితంగా జీవింపజేసాడా లేదా? గాఢాంధకార లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయము కూడా నేను భయపడను అనడా లేదా? దేవుడు అనడా లేదా? మరి వాళ్ళు సంచరించింది ఏంటది? వాళ్ళు సంచరించింది ఏంటి? గాఢాంధకార లోయనే. అంతరిక్షం దాటి ఈ భూమి దాటితే అంతా కూడా ఏంటి? చీకటే కదా. చీకటేనా? ఎవరైనా తోడున్నారా వాళ్ళకి? దావీదు నేను ఒంటరిగా ఉంటాను, నేను ఒకవేళ గాఢాంధకార లోయలో నేను సంచరించినా సరే నువ్వు ఏ అపాయం రాకుండా నువ్వు నన్ను కాపాడుతావు. ఆ ధీమా నాకు ఉంది కాబట్టి నేను ఏంటి నెమ్మదిగా పడుకొని నిద్రపోదును. నీ మీద నాకు ఉన్నటువంటి నమ్మకము అటువంటిదే. నీవే నన్ను సురక్షితముగా నివసింప చేసేదవు. ఒకవేళ ఇక్కడ నివసింప చేయడం, సురక్షితంగా నివసింప చేయడం నీ చిత్తం కాదేమో. ఈరోజు నువ్వు నా ప్రాణం తీసుకుంటావేమో, ఖచ్చితంగా నువ్వు నన్ను పరలోకంలో సురక్షితంగా నివసింపజేస్తావు. అంటే ఇహలోకంలో సురక్షితంగా నివసింపజేస్తావు అనే నమ్మకం ఉంది. ఒకవేళ నీ చిత్తమైతే నీ పొలుపును అందుకుంటే పరలోకంలో కూడా నన్ను సురక్షితంగా నువ్వు నివసింప చేస్తావు. ఆ నమ్మకం నాకు ఉందని గొప్ప ప్రార్థన చేస్తున్నాడండి, గొప్ప విజ్ఞాపన చేస్తున్నాడండి. దావీదు చేస్తుంటే దేవుడి యొక్క ఆలోచన మనకి ఈ కీర్తనలో కనపడుతుంది, మనుషుల యొక్క స్వభావము మనకి కనపడుతుంది. 1వ వచనంలో మనకి ఏం చెప్పబడుతుంది? దేవుడు నీతికి ఆధారమైనటువంటి వాడు, ఇరుకులో విశాలత కలుగ చేసిన వాడు. నరుల యొక్క స్వభావం ఎలా ఉందంటే, అంత గొప్ప దేవుణ్ణి నామానికి ఏం చేస్తున్నారు? అవమానము కలుగజేస్తున్నారు. అంతేకాకుండా వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు. అబద్ధమైనటువంటి సత్యం వెంబడిస్తున్నప్పటికీ కూడా అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. చూడండి 3వ వచనం, తన భక్తుల్ని వాడు ఎంత దుష్టుడైనా సరే
ఏర్పరచుకొనుచున్నాడు. సత్యవాక్యమును వాడిని ముందుంచి ఏర్పరచుకుంటున్నాడు. ఎంత మంచివాడైనా సరే, ఏ జాతిలో ఉన్నా సరే వాడిని ఏర్పరచుకుంటాడు అని 3వ వచనం చెప్తుంది. 4వ వచనం అంటే విశ్రాంతి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మన జీవితాల్లో కలుగు చేసినటువంటి మేలుని ధ్యానించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. 5వ వచనం నీతియుక్తమైనటువంటి బలులు. ఏవి నీతియుక్తమైనటువంటి బలులు? విరిగి నలిగినటువంటి మనస్సు దేవునికి నీతియుక్తమైనటువంటి బలి. మన శరీరంలో సజీవ యాగముగా దేవునికి సమర్పించాలని తెలుసుకున్నాను. 6వ వచనం జనుల స్వభావం ఎలా ఉంటుందో చూసారా మీరు? దేవుడి యొక్క మనస్సు, తర్వాత మనిషి యొక్క మనస్సు ఎలా ఉంటుందో ఆల్టర్నేటివ్గా చెప్తున్నాడు వచనాల్లో. మాకు మేలు చేసేవాడు ఎవడని అనేకులు పలుకుదురు, నీ సన్నిధి కాంతిని మనకు ఊరికినే ప్రకాశింపజేయుదురు అని పలికేవారు అనేకులు. 7వ వచనం వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించి నాటి సంతోషం కంటే, అంటే మనుషులు దేని యందు సంతోషిస్తారో ఆ సంతోషం నాకు కలుగు చేయకుండా నీ సంతోషాన్ని నాకు కలుగు చేసావు. నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్టు మీకు నేను శాంతిని అనుగ్రహించడం లేదని యేసుప్రభువారు అన్నారా లేదా? అన్నారా? అటువంటి శాంతిని ఒకనాడు దావీదు పొందుకున్నాడు, ఒకనాడు పౌలు పొందుకున్నాడు. 7వ వచనం 8 అంటే దేవుడు మన మీద చూపుతున్నటువంటి భద్రత, ఇహలోకంలోని పరలోకంలో ఆయన మనల్ని ఏ విధంగా భద్రపరుస్తున్నాడు అనేది మనకు ఈ కీర్తన గ్రంథం 4వ అధ్యాయం ద్వారా చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంటే చూడండి, దీంట్లో 3 రకాల మనసులు కనపడుతున్నాయి. ఒకటి దావీదు మనస్సు, 2 దేవుడు మనస్సు, 3 లోకానుసారమైనటువంటి నరుల మనస్సు. ఈ 3 మనసులను కంపేర్ చేస్తూ కీర్తన ఉంది. ప్రార్థన చేసుకోండి.